హైదరాబాద్లో మే 10 నుంచి ఈ నెలాఖరు వరకు ప్రపంచ సుందరి అందాల పోటీలు జరగనున్నాయి. వీటి లావాదేవీలు మొత్తం విలువ 700 కోట్లు ఉంటుందని అంచనా. ఈ పోటీల నిర్వహణ 400 నుండి 500 కోట్ల మధ్య ఆదాయం వస్తుందని తెలుస్తోంది. ఈ పోటీల నిర్వహణ వ్యయంలో తెలంగాణ సర్కార్ సగం ఖర్చు పెట్టుకుంటోంది. అయినప్పటికీ స్పాన్సర్షిప్ ద్వారా వచ్చే ఆదాయంలో 90% పైగా మిస్ వరల్డ్ కంపెనీకి వెళ్తోంది. ఈ పోటీల నిర్వహణ కోసం రాష్ట్ర సర్కార్ మిస్ వరల్డ్ లిమిటెడ్కు 50 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలంగాణ సర్కార్ ఇంతకుముందు చెప్పింది. స్పాన్సర్షిప్ ద్వారా తెలంగాణ సర్కార్కు 25 కోట్ల మేర సమకూరే అవకాశం ఉంది. ఈ అందాల పోటీలను 150కి పైగా దేశాల్లో లైవ్లో ప్రసారం చేస్తారు. అందుకుగాను టీవీ ఛానళ్లు మిస్ వరల్డ్ కంపెనీతో ఒప్పందం చేసుకుంటాయి. దీంతో ఆ కంపెనీకి పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుంది. పోటీలను చూడడానికి వచ్చేవారు టికెట్లను కొనాల్సి ఉంటుంది. దీంతోనూ ఆ కంపెనీకి మరింత ఆదాయం రానుంది. పలు డిజిటల్ సామాజిక మాధ్యమాల ఛానళ్లలో కూడా ఈ అందాల పోటీలను లైవ్లో ప్రసారం చేస్తారు. దీని ద్వారా కూడా మిస్ వరల్డ్ కంపెనీకి ఆదాయం వస్తుంది. ఆదాయ వివరాలను మిస్ వరల్డ్ సంస్థ గోప్యంగా ఉంచుతుంది. మిస్ వరల్డ్ విజేతకు వజ్రాలు పొదిగిన కిరీటాన్ని పెడతారు. గత సంవత్సరం ముంబైలో జరిగిన పోటీల్లో విజేతగా చెక్ రిపబ్లిక్ భామ క్రిస్టినా ఫిజ్కోవా నిలిచారు. అప్పట్లో ఆమె ధరించిన కిరీటం విలువ 6.21 కోట్లని సమాచారం. ఇప్పుడు విజేతకు బహుమతిగా 12 కోట్లు 15 కోట్ల మధ్య చెల్లిస్తారట.